అనిపించింది. నెంబర్ 3, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ లో ఏమైందంటేనండి, ఇది లేదండి, ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన పెద్ద దేశాలకు వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, లేకుండా అయిపోయిందంటే ఆయన ఏంటి ఇప్పుడు పర్మిషన్ కి అవసరం లేకుండా ఆయన దగ్గర పాస్పోర్ట్ ఉంది వెళ్ళిపోయాడండి. నేను వెళ్ళటానికి తప్పు పట్టట్లేదండి సార్, జగన్ గారి మీద విషయం కక్కటం అసూయ పట్టడం ఇక ఈ పచ్చ మందకి ఇప్పుడప్పుడేది తగ్గదు, నాకు తెలిసినంత వరకు అది పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. నేనేమంటున్నానంటే అండి, చంద్రబాబు గారు వెళ్తుంది మనం ఏమో అడగలేదు కదా. మరి పచ్చపత్రికల్లో ఏమని రాశారు, ఈనాడులోనేమన్నా విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటే, ఆంధ్రజ్యోతిలోనేమన్నా చికిత్స కోసం వెళ్తున్నాడు అని రాశారు. అసలు ఎవరు అడిగారు? సరే పోనీ, ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళారా తెలియదు, మనకి వాళ్ళకి తెలియదు, వాళ్ళు రాయట్లా. మరి అమెరికా వెళ్తాడు చికిత్స కోసం అన్న ఆయన, తర్వాత లేదు ఆయన అమెరికా వెళ్ళలేదు ఇటలీ వెళ్ళారట, లేకపోతే ఇది జరిగిందని ఆయన రాయుడు. ఆ ఈనాడు ఆయన విశ్రాంతి కోసం వెళ్ళాడంటే ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఇప్పుడు, అది రాయుడు. పోనీ అమెరికాలో ఉన్నాడా అంటే అక్కడ వీళ్ళ కోసం ఇంతకు ముందు వీళ్ళందరిది ఏముంది, ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొరండి అని చెప్పారని ఆ ఎన్ఆర్ఐ పెద్ద ఉన్నటువంటి ఆయన ఏమన్నా అసలు మా అమెరికా రాలేదు అని ఆయన చెప్పారు. ఎక్కడ ఉన్నట్టు మరి చంద్రబాబు నాయుడు గారు? అయితే ఇక్కడ మన కృష్ణాంజలి గారు కానీ పెద్దలు ఎవరన్నా కొంతమంది ఏమంటారంటే, నీకెందుకయా చంద్రబాబు గారు ఎక్కడ ఉంటే అంటారు. మాకు అవసరం కదా, ఎందుకు కాదు మాకు అవసరం? ఎందుకు అవసరము అని చెప్పంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే న్యాయస్థానాల్లో ఉంటే ఈ రోజుకి ఆయన మీద మీరు వ్యక్తిగత హననం చేస్తున్నప్పుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏమైనా ఉన్నాయి కదా. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి, షెల్ కంపెనీల గురించి కృష్ణాంజలి గారు అన్నారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి పెంజార్ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? అమెరికాలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోయేటువంటి కెపాసిటీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా ఉంది, ఆయనకి బ్యాకింగ్ ఎవరు అనేటువంటిది డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తారు కదా. నెంబర్ 2, ఈయన దుబాయ్ అయితే ఆ రాజేష్ అనేటువంటి ఆయన, పార్థసాని అనేటువంటి ఆయన, వాళ్ళే చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ ఆయనకి ఇచ్చిన నోటీస్ లో 15,13,942 రూపాయలు ఎంతో దిరామ్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర దుబాయ్ లో తీసుకున్నాడు అని అతను ఇచ్చాడు. అది ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఉంది. మరి ఇవన్నిటికీ ఎవరు సమాధానాలు చెప్పాలి? ఇప్పుడు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అని చెప్పనంట. సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటికీ సిఐడి పట్టుకోలేకపోతుంది, లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టున్నారు. మరి వాళ్ళ కోసం ఈయన కలవడం చెప్పనని ప్రజలు నమ్మాలా? ఇంకొకటి, ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎందుకు నమ్మాలి కూడా? ఎందుకంటే ఈయనకి వెళ్ళిన కూడా రావా అనేటువంటిది కూడా చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఆస్తే సుందరరావు శర్మ గారు మీరు కృష్ణాంజలి గారు ఒక పాయింటే మీరు కావాల్సిన చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు కూడా అడ్వకేట్ కదా, మీరు ఇప్పుడేం పార్టీ తరఫున మాట్లాడట్లేదు, జనరల్ అని కూడా చెప్తున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. ఇవన్నీ సిఐడి వాళ్ళకి చెప్పండి, సిఐడి వాళ్ళకి చెప్పి ఇమీడియట్ గా కోర్టును ప్రొసీడ్ అవ్వమని చెప్పండి. మా రాష్ట్రానికి మంచి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ రోజున షెల్ కంపెనీలు లేవు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏం వ్యాపారాలు లేవు అంటే సరే ఒప్పుకుందాం, అంటలేదు కదా. ఆ వ్యాపారాలు ఇవ్వండి. ఆయన ఏమంటాడంటే నాకు వాచి కూడా లేదు, నాకు వ్యాపారాలు ఇవన్నీ మళ్ళీ మనం చర్చ వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. 645 కోట్లు చూపించినప్పుడు నేచురల్లీ నీకు షెల్ కంపెనీస్, ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టు షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పారని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నేను ఒక విషయం అడుగుతున్నానండి, మా సరే మా కృష్ణాంజలి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది సిఐడికి చెప్పండి అది అని చెప్పారని. అంటే మనం ఎటు పోతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడికి వచ్చేసరికి సిఐడి మనం ఎట్టి వెళ్ళట్లేదు, మీరు ఎట్టి వెళ్తున్నాక చెప్పండి. మీరు చెప్పే శుద్ధులండి సిఐడి వాళ్ళకి చెప్పండి, ఏదైనా ఉపయోగపడే పని అయిద్ది అని చెబుతున్నా. సాయి గారితో మనం ఎంతసేపు చెప్పిన ఆయన జడ్జి కాదు.